రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు. అన్న చావుతో రగిలిపోతున్న తివారీ సర్కార్ని కలిశాడు. మా కోట మీద అటాక్ చేశాడు. రావణ్ లేకపోతే అతని కుడి భుజం అయిన తపన్ని చంపేశాడు. ఊరంతా వెతికాం మహారాజ్. ఆ తివారీ గడు ఎక్కడ దొరకలేదు. కాకా దీనికి కారణమైన ఏ ఒక్కడు బతకూడదు. చనిపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళు కాదురా. నువ్వు చేసిన పాపాలే మా అన్నయ్యకి తగిలాయి. నీతో తిరగడం వల్ల చనిపోయాడు. బైరాంపూర్ వాసియో, వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా? ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి. రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది. చెయ్యి కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. బైరంపూర్ కా బాయ్ और బహనో, మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు. ఆడవాళ్ళకి తలో వేయిస్తాం, మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం. అడుక్కోద్దు, లేకపోతే చంపేస్తా. ఎందుకేయాలరా నీకు ఓటు? ఎందుకేయాలి? మా జీవితాన్ని నాశనం చేసినందుక? ఈ ఊరిని వల్లకాడు చేసినందుక? చూడరా, అటు చూడు. ఒక్కగానొక్క కొడుకు వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలోంచి తీసేయించి వాడి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు. జనాన్ని మెప్పించాలి, బతిమాలాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి. నా వల్ల కాదు కాకా. రావణ్, సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది. నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు. పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు. రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేరు. ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లవుడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది. ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు. మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని, డబ్బుని తీసుకొచ్చేశాడు. దిగండి.
దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు చెమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాదండము చే వీరిసి ఇరస్సును 1000 వ్రక్కలు గావించరా. ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బట్టలన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలాగా ఉంటారు, గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు, కసిగా పెరిగితే జైలాగా ఉంటారు. ఒక్క సెల్ఫీ జై. కాకా అమ్మ నా డబ్బు. ప్రియా ఏంటన్నయ్యా ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి, కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేయిద్దామని. ఓహోహోహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అని బోలెడంత ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి. జై, నాటకాలు ఎవరు చూస్తారంటావు? ఏయ్, మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం. అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని. బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి వెళ్ళాలి, నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీ కుట్టిన జనంతో జై కుట్టించాలా? అదెలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినోడివి. సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవరా? ఆడు చేస్తానులే జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట. మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థ్యాంక్స్ జై. హలో నటరాజా, నీకు కూడా వేషం ఉంది. ఏదో 4 మాయమాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి. తపంచెల్లి? బాబోయ్, ఆ రివెంజ్ రానియా? అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి. పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి. మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అంటే గోల్ నేను కొడితే కప్పు చేస్తారా? అయినా ఒకే పోలికలున్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతామండి? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిపుల్ వేయాలా నేను? ఇదంతా కరెక్ట్ కాదు. నేను చేయను. వద్దు ప్రియ, నేను చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేనెప్పుడో రెడీ. రే లవుడు, ఈ భౌతికాయాన్ని ఎక్కడో చూసినట్టుందే. నచ్చిందిరా దోమా. అరే మామయ్య, అల్లుళ్ళు. అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్లా పైకి వెళ్ళావు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఎప్పుడు? వాడెవడో 4 డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడి మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. అంతే, ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి పట్టుకొచ్చాడు. అల్లుడు ఒకటే చచ్చింది దోమ. చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. పోన్లే, టీ అయినా ఇస్తున్నారు. నాకివ్వర్రా, నేనే అందరికీ ఇవ్వాలి. ముందు వాళ్ళని రావణ్లా తయారు చేయండి అన్నా. అలాగే.
ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి. నా మనుషులకి తప్ప మన ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు. ఈ రావణ్కి తల తెంచడం తప్ప ఎంచడం తెలియదు. అర్థమైందా? అర్థమైంది జై. నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది పర్ఫార్మెన్స్. ఓకేనా? పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, జనం దగ్గర చూపించండి. ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి? రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు. ఆ సర్కారు మాకు చెప్పాడు, నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. కాపాడండి నాకే ఐ లవ్ యూ చెప్తావా సాలా? నా పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకో. ఇదిగో నన్ షీస్ ఫైరింగ్ విత్ ఎ గన్. ప్రైజ్ ద లార్డ్. ఈ టైంలో నాకు ప్రైజ్ ఏంటండి? ఆమెన్. ఆమెన్ కాదండి, నన్ను. yes we are none. మీకు చెప్పాను చూడండి, మీకు అర్థం కాదు. బాబోయ్ కాపాడండి రాయ్. అమ్మ బాబోయ్. అరే పళ్ళు తీయండి రాయ్. ఇది వచ్చేస్తుంది. అరే ఆగండి రాయ్. నాయనా అమ్మ అమ్మ చావస్తా నిన్ను. ఈ లంకంత కొంపలో నా డబ్బు ఎక్కడ దాచారు వెతుకుదాం. నేనే నేనే ఇక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి 5 కోట్ల కక్కుర్తి పడతావా? ఏతావా సత్యం. నేను లవుణ్ణి. అమ్మా నువ్వా? ఆడనుకోని గట్టిగా చచ్చాను. ఏం చేస్తున్నావురా ఇక్కడ? అదేరా సర్దేస్తున్నాను. జీవితం అంటేనే సర్దుకుపోవడం అన్నారుగా, అందుకే సర్దేస్తున్నాను. అర్థం కాలేదురా. బుల్లెట్ రా, ఒక ఇంచు గ్యాప్ లో దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ. మెంటల్ రాది ఆడికి మళ్ళీ. అందుకే నేను ఈ బంగారంతో, నువ్వు నీ బంగారంతో నైట్కే జంపు. తప్పురా. ఏంట్రా తప్పు? ఏంట్రా తప్పు? సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు. అది కాదురా, ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది. సహించుకోరా మరి. రాక్షసుల్లా తయారయ్యాడ్రా వాడు. వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా. మనమేం చేసావురా మధ్యలో? చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందారా? వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యావురా. అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా. ఏంట్రా మన బాధ్యత? ఆడెవరా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి? పోరా రే, నువ్వు ఉంటే ఇక్కడే ఉండు. నేను నా బంగారంతో జంపు. నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా. తప్పకరా, నేను వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మా రాక్షసుడు వచ్చేసాడు. చల్లకో. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే 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 నాటకాలు చాలా రోజులు ఎందుగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని. ఎరా అంతేగా? అంతే అంతే. నువ్వు చెప్పు. వీడు పారిపోదాం అంటున్నాడు. అబ్బా అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. నేను నిజాయితీ తగలయ్యా. నిజాయితీ అంటే గుర్తొచ్చింది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా, అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు లైట్ ఆఫీస్ పడుకోండి. దేనికి?
బండ సచ్చినోడా దింపరా, ఇంకెప్పుడు పారిపోవడానికి ప్రయత్నించరా, ఒట్టేసేస్తున్నాను. మావయ్య మావయ్య నువ్వైనా కాపాడు మావయ్య. జైని మార్చగలవా? మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా, మేము ముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని. కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం. ఆవిడ కోరికలు నేను నిజం చేద్దాం అనుకుంటున్నాను ప్రియా. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. అల్లుడు ఆ పాటేంటి, ఈ పొగేంటి? పాటేమో కిర్వాణి, పొగేమో సాంబ్రాణి. అవును, నేనే సాంబ్రాణి వేసా. హారతి తీసుకోండి బావగారు. పోనీ మీరు తీసుకోండి బాబాయ్. దీన్ని బాబా హైట్కి ఎందుకు వదిలేరు? లేడీ మస్కిటో కదా, లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను. అది పోతే నువ్వు పోతావు. రానేరా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను. నీకు విషయం తెలుసా ప్రియా, చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గాని తను తినేవాడు కాదు. ఎలా కుసా? అంతే అంతే, నువ్వు గాని. మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు. అవునా, మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ? ప్రేమ కాదు, ప్రాణం. ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఏననేదే నిజం. నాకు దగ్గరవ్వాలని ఇచ్చ డ్రామాలేస్తే చంపేస్తా. లవ్ ఫీల్ అవ్వకు. ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ ని రీచ్ అవ్వు, తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు. అయ్యా అయ్యా, వరదలు సగం పంట కొట్టుకుపోయిందయ్యా, ఆ మిగిలిన సగం మీరు తెచ్చిపోతాయ్యా. అయ్యా అవి మా తిండి గింజలయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? మహారాజ్, మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా, వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు. అందుకే పంటను లాక్కుంటున్నాం. రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం. పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. సేటు రావణ్ కావలసిన మనిషి, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. అన్నయ్య గెలవాలా వద్దా? ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులున్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లందరూ నా ముందు ఉండాలి. బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి. అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు. మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి. రైతునే నేలని సాగు చేసేది మన బాగు కోసమే. అలాంటి నేలను నీటితో తడపాలి, కానీ రైతు కన్నీళ్లతో కాదు. మీరు బిజినెస్ మ్యాన్కి లోన్ ఇస్తారు, కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు. కానీ రైతు అలా కాదు. నష్టం వస్తే పుట్టిన నేల మీద పురుగుల మందు తాగి చచ్చిపోతాడే, కానీ పొలిమేర కూడా దాటడు. మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం, కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు. Within 48 hours, I want loan sanction to each and every farmer in this region. Yes, sir. తాగి ఆరోగ్యం పాడు చేసుకోకన్నా